హాయ్ అండి, నీతో చెప్పిన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీ అందరితో రెస్టారెంట్ స్టైల్ ఆలూ 65 ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బేబీ పొటాటో, ఆనియన్, టొమాటో, గ్రీన్ చిల్లీ, కార్న్ఫ్లోర్ పకోడీల్లో వేయడానికి కావాల్సినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, గరం మసాలా, కారము, ఉప్పు టేస్ట్కి తగినంత. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయాలో చూద్దాం. బేబీ పొటాటోస్ని మనం బాయిల్ చేసుకుని కుక్కర్లో 3 విజిల్స్ రానిస్తే ఇలా చక్కగా ఉడికిపోతాయండి. ఇప్పుడు తొక్క తీసి ఇలా పెట్టుకుంటే పకోడీలా వేసుకోవడానికి బాగుంటుంది. సో ఇప్పుడు మనం పకోడీస్ ఎలా చేయాలో బ్యాటర్ చూద్దాం. సో ఇప్పుడు కార్న్ ఫ్లోర్ కొంచెం వేసుకుందామండి బైండింగ్ కోసం. అలాగే ఉప్పు, కారము, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. మనకి వాటర్ అనేది ఆల్రెడీ ఉడకబెట్టి పీల్ చేస్తాం కదండి, సో ఆ వాటర్ సరిపోతుంది. కావాలంటే లైట్గా వేసుకోవచ్చు వాటర్. సో ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకుని ఇది వేడెక్కాక ఇవి పకోడీలా వేసుకుందామండి. ఉల్లిపాయలు, టొమాటోలు కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. సో ప్యూరీ కోసం మనకి పెద్ద ముక్కలైనా ఫాస్ట్గానే మిక్సీ కాబట్టి నలిగిపోతాయి. ఉల్లిపాయ టొమాటో పేస్ట్ చేసుకుని ఇప్పుడు మనం కర్రీ కోసం గ్రేవీ ఇలా చేసుకుందామండి. బేబీ పొటాటోస్ ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయినాయి, చూసారా? ఈ కలర్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం తీసేసుకోవచ్చండి. సో ఇప్పుడు కర్రీ చేసుకుందామండి. దీనికి ఆనియన్స్, చిల్లీస్ ఇలా కట్ చేసుకుని తాలింపు దినుసులు తీసుకుని బాణంలో ఆయిల్ వేడెక్కాక తాలింపు వేసేసుకుందాము. తాలింపు మగ్గిపోయాక ఇప్పుడు ఆనియన్స్, చిల్లీస్ వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుందామండి. త్వరగా ఉడికిపోతుంది. ఆనియన్స్ మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న ప్యూరీ అంతా వేసుకుని దానికి సరిపడా ఆయిల్ వేసి దీన్ని ఉడికే వరకు ఉంచుకుందాం. సో మన గ్రేవీ చూసారా అండి, ఇలా ఆయిల్ పైకి వస్తే చక్కగా ఉడికినట్టే. ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడా కారము, సాల్ట్, గరం మసాలా ఈ 3 వేసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు చక్కగా కలిపేసుకున్నాం కదండి, చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో గ్రేవీ. ఇందులో మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఆలు ఉన్నాయి కదండి, అవి వేసేద్దాం. సో ఇప్పుడు ఒకసారి దీన్ని కలుపుకుందాం. చూసారా అండి, మన ఆలూ 65 రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం.